సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కుక్ మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా గడప గడపకు కరపత్రాలు పంచుతూ ప్రచారం చేయడం జరిగింది. అనంతరం మర్కుక్ మండల బీజేపీ అధ్యక్షుడు సాయిరెడ్డి రామరెడ్డి, ఉపాధ్యక్షులు తాడూరి మహేష్ గౌడ్, కుమరయ్య యాదవ్, ప్రధాన కార్యదర్శి రాజేందర్ సింగ్, మండల బీజేపీ మాజీ అధ్యక్షుడు రమేష్ గుప్తా మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి, సేవలు మరువలేనివని తెలుపుతూ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసపూరిత విధానాలను గడప గడపకు తెలుపుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, రఘునందన్ రావు గారి నాయకత్వం, రఘునందన్ గారి నాయకత్వం. ఈరోజు మర్కుక్ మండలం శివార్ వెంకటాపూర్ గ్రామంలో ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా ఉపాధ్యక్షులు కొమరయ్య గారు మరియు అదేవిధంగా మా మాజీ అధ్యక్షులు రమేష్ సేటు, అదేవిధంగా మన కార్యకర్తలు ఒక 100 మంది కార్యకర్తలతోటి మేము ఇంటింటి ప్రచారం నిర్వహించాము. ఈ ప్రచారంలో భాగంగా అందరూ మేము డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ చేసినప్పుడు ప్రతి ఒక్క గడపకు వెళ్తే మేము నరేంద్ర మోడీ గారికే ఓటేస్తామని వాళ్ళే మాకంటే ముందుగా వాళ్ళే మాకు చెప్తున్నారు. ఎందుకమ్మా అని మేము అడిగితే రామ మందిరం నిర్మాణం కానీ, మోడీ గారు చేసే పనులు కానీ, మోడీ గారు చేసే పనులు ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఎవరు చెప్పలేకపోతున్నారు. కానీ మా వెంకటాపూర్ గ్రామంలో అందరూ ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళకి తెలుసు మోడీ గారి 13 ఫైనాన్స్ ఇవన్నీ వ్యవస్థ ఎట్లా వస్తుంది, గ్రామ పంచాయతీ నిధులు ఏ విధంగా వస్తాయి, గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు మొత్తం మోడీ గారే ఇస్తున్నారని చెప్పి ఈ గ్రామంలో శివార్ వెంకటాపూర్ గ్రామంలో వాళ్ళకందరికీ అవేర్నెస్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా మోడీ గారికే ఓటు వేస్తామని చెప్పి అక్కడ చదువుకున్న యువత కానీ, వృద్ధులు కానీ అందరూ చెప్తున్నారు. ఒకటే నినాదం, గల్లీలో ఎవరున్నా సరే కానీ ఢిల్లీలో మాత్రం నరేంద్ర మోడీ గారే ఉండాలని చెప్పి నినాదంతో వాళ్ళు మేముగిన ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా ఈసారి 400 సీట్లలో మెదక్ సీటు గిన ఉంటుందని చెప్పి ప్రతి పబ్లిక్, ప్రతి పౌరుడు అనుకుంటున్నాడు. అదేవిధంగా రఘన్న గారి గెలుపు ఖచ్చితంగా ఉంటుంది. మన మెదక్ నుంచి భారీ మెజార్టీతో రఘునందన్ రావు గారిని గెలిపిస్తున్నామని కోరుకుంటున్నాం. మర్కుక్ మండలం వెంకటాపూర్ గ్రామంలో మర్కుక్ మండల అధ్యక్షుడు రామరెడ్డి గారి ఆధ్వర్యంలో కార్యకర్తలందరూ మోడీకి ఓటేయాలని, బీజేపీని గెలిపించాలని, 400 సీట్లు మనము నరేంద్ర మోడీకి ఎంపీ సీట్లు ఇవ్వాలని ఉద్దేశంతో వెంకటాపురం గ్రామంలో ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. మరి పలుపల నుంచి అభివృద్ధి బాగా జరిగింది దేశంలో. తప్పకుండా ఆయనకే ఓటేస్తాము. 500 సంవత్సరాల రామ మందిరాన్ని కట్టిండు. మరి అనేక సంవత్సరాల నుంచి బియ్యాన్ని ఉచితంగా ఇస్తున్నాడు. మరి కోవిడ్ సమయంలో ఆదుకున్నాడు అనే ఉద్దేశంతో ప్రజలందరూ మద్దతు తెలుపుతూ ముందుకొచ్చి నరేంద్ర మోడీ గారికి ఓటేస్తామని వాళ్ళంతా వాళ్ళే చెప్పడం జరుగుతుంది. ప్రతి ఇంటికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా మేము నరేంద్ర మోడీకి ఓటేస్తాము. ఈరోజు ప్రధానమంత్రి ముచ్చటగా 3వసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవుతారని చెప్పి ఖచ్చితంగా వాళ్ళు చెప్తున్నారు. భారత్ మాతాకి జై. కమలం పువ్వు గుర్తుకే మన ఓటు.